మై టీడీపీ యాప్లో నమోదు చేసే విధానం. ఇప్పుడు మై టీడీపీ యాప్ను ఓపెన్ చేసి డోర్ టు డోర్ ఆప్షన్ను ఎంచుకోండి. బూత్ను సెలెక్ట్ చేయండి. మీరు సందర్శించాల్సిన ఇంటిని ఎంపిక చేసి సందర్శన పూర్తి చేయండి పై క్లిక్ చేయండి. సందర్శనను ధృవీకరించడానికి 2 పద్ధతులు ఉన్నాయి. మొదటిది ఓటీపీ వెరిఫికేషన్. ఇంటి సభ్యుల మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీ పంపించండి. వచ్చిన ఓటీపీ నమోదు చేస్తే సందర్శన విజయవంతంగా పూర్తవుతుంది. ఒక మొబైల్ నంబర్ను ఒక సందర్శనకు మాత్రమే ఉపయోగించవచ్చు. రెండవది ఫోటో వెరిఫికేషన్. ఫోటో తీసేటప్పుడు ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. 1. కరపత్రాన్ని 2 చేతులతో సరిగ్గా పట్టుకోవాలి. 2. మంచి లైటింగ్ ఉన్న చోట మాత్రమే స్పష్టంగా ఫోటో తీయాలి. 3. చాలా దూరం నుంచి కాకుండా 5 అడుగుల దూరం లోపల నుంచే ఫోటో తీయాలి. 4. కరపత్రం మీది అక్షరాలు, లోగోలు చేతులతో మూసివేయకుండా చూసుకోవాలి. 5. ఫోటో తీసేటప్పుడు చేతులు ఊపకుండా కెమెరా ఫోకస్ అయిన తర్వాతే క్లిక్ చేయాలి. బ్లర్ ఫోటోలు అంగీకరించబడవు. 6. ఫేస్ మ్యాచింగ్ ని బట్టి ఒకరితో ఒక ఫోటోను మాత్రమే అంగీకరిస్తుంది. డూప్లికేట్ ఫోటోలను సిస్టమ్ తిరస్కరిస్తుంది. 7. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మీరు ఎన్ని అడుగులు వేశారు అనేది కూడా సిస్టమ్ పరిగణలోకి తీసుకుంటుంది. 8. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫోటోలను సిస్టమ్ తిరస్కరించే అవకాశం ఉంది. ఈ 8 నిబంధనలను పాటిస్తూ ఫోటోను తీయండి. అలాగే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే సందర్శనలు చేయాలి. ప్రతి ఇంటి మధ్య కనీసం 3 నిమిషాల విరామం ఉండాలి. రోజుకు గరిష్టంగా 30 ఇళ్లను మాత్రమే సందర్శించాలి. ఈ విధంగా నమోదు చేసుకోండి. మీరు చేసిన కార్యక్రమం మై రిపోర్ట్స్లో ఇలా చూసుకోండి. స్టేట్ నుంచి బూత్ లెవెల్ వరకు మీ కేటాయింపును బట్టి మీరు ఎన్ని ఇళ్లని విజిట్ చేశారు, విజిట్ చేయని ఇల్లులు ఎన్ని, ఎంత పర్సెంటేజ్ పూర్తి చేశారు లాంటి వివరాలు అన్నీ మై రిపోర్ట్స్ ద్వారా మీకు పొందుపరచడం జరుగుతుంది. ఈ విధంగా నమోదు చేసుకొని డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. నమ్మకం అభివృద్ధి సంక్షేమం